Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. ది మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీ రివ్యూ. స్టోరీ: మ్యాండలోరియన్కి ఒక కొత్త బౌంటీ మిషన్ వస్తుంది. జబ్బా ది హ్యాట్ ఫ్యామిలీకి సంబంధించి ఒక సిచ్యువేషన్లో గ్రోగుతో కలిసి డేంజరస్ అడ్వెంచరస్లోకి వెళ్తాడు. విలన్స్ వెంటబడడం, ఎస్కేప్ మిషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, బేసికలీ మొత్తం సినిమా ఈ అడ్వెంచర్ చుట్టూనే తిరుగుతుంది. వాట్ వర్క్? సినిమాలో బెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే అది గ్రోగు మరియు మ్యాండలోరియన్ మధ్య రిలేషన్షిప్. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఇప్పటికీ చాలా క్యూట్గా వర్క్ అవుతుంది. ముఖ్యంగా గ్రోగు సీన్స్ చిన్న పిల్లలకి బాగా కనెక్ట్ అవుతాయి. యాక్షన్ సీక్వెన్సెస్ సిరీస్తో కంపేర్ చేస్తే యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం బెటర్గా ఉన్నాయి. కొన్ని చేస్ సీక్వెన్సెస్ మరియు క్రియేచర్స్ ఫైట్స్ విజువల్లీ డీసెంట్గా అనిపిస్తాయి. వరల్డ్ బిల్డింగ్: కొన్ని ప్లానెట్స్ మరియు ఎన్విరాన్మెంట్ని ఎక్స్ప్లోర్ చేసిన విధానం బాగుంది. స్టార్ వార్స్ యూనివర్స్ ఫీల్ కొన్ని చోట్ల బాగా వచ్చింది. వాట్ డింట్ వర్క్? ఫీల్స్ లైక్ ఏ సిరీస్ ఎపిసోడ్. ఇది బిగ్గెస్ట్ మైనస్. సినిమాటిక్ స్కేల్ అంతగా ఫీల్ కాదు. స్టోరీ చాలా రొటీన్గా సాగుతుంది. మిషన్ తీసుకోవడం, ప్రాబ్లం రావడం, ఫైట్స్ చేయడం, ఎస్కేప్ అవడం, అంతే. గుర్తుండిపోయే ట్విస్ట్ కానీ, ఎమోషనల్ హై కానీ, పవర్ఫుల్ విలియన్ కానీ ఏమీ లేవు. నో బిగ్ స్టార్ వార్స్ మూమెంట్. 7 సంవత్సరాల తర్వాత వచ్చిన స్టార్ వార్స్ మూవీ అంటే అభిమానులు ఒక గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అలాంటి మెమరబుల్ మూమెంట్ ఒక్కటి కూడా పెద్దగా లేదు. ఫైనల్ వర్డిక్ట్: ఈ సినిమా ఒక బ్యాడ్ మూవీ ఏం కాదు, కానీ ఒక బిగ్ స్క్రీన్ స్టార్ వార్స్ కంబ్యాక్ కూడా కాదు. ఈ కథని సీజన్ 4 గా తీసుకుంటే బహుశా ఇంకా బెటర్ గా వర్క్ అయ్యేది. థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రత్యేకంగా వెళ్లాల్సినంత సినిమాటిక్ వెట్ మాత్రం ఈ సినిమాలో కనిపించదు. హార్డ్ కోర్ మ్యాండలోరియన్ ఫ్యాన్స్ కి ఒకసారి వాచబుల్, జనరల్ ఆడియన్స్ కి మాత్రం జస్ట్ ఓకే అడ్వెంచర్ ఫీల్ రావచ్చు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.